అలా కొంతమంది అమ్మాయిలకి ఈ సినిమా గిఫ్ట్ అండి. వాళ్ళు సోలోగా చూసిన తర్వాత సోలోగా చూస్తారు కదా తండ్రి, కూతురు సోలోగా చూస్తుంది కదా, ఒకవేళ చెప్పుకోలేనప్పుడు ఏం చేస్తారంటే అమ్మ సినిమాకి వెళ్దాం సినిమా తీసుకెళ్తారు సార్. లేకపోతే అమ్మాయి చూసిన తర్వాత అమ్మాయి తండ్రి నన్ను తీసుకెళ్తుంది, తండ్రి కూతురు నన్ను తీసుకెళ్తారు, లేదా పిల్లలు తీసుకెళ్తారు సార్ సినిమాకి. అంటే నీ మీద నాకు ఇంత ప్రేమ ఉంది, నేను చెప్పుకోలేకపోతున్నాను. అలాగే ఆ అమ్మాయి సైడ్ ఉంటే తెలుస్తుందండి, తండ్రి సైడ్ నుంచి కూడా తెలుస్తుంది సార్. గ్రేట్ గ్రేట్ గ్రేట్. అవసరం, చాలా అవసరం సార్. ఇది కమ్యూనికేషన్ గ్యాప్. ఏదో ఎయిర్టెల్ యాడ్ లాగా మాట్లాడుకుంటే భేదాభిప్రాయాలు తొలగిపోతాయని ఎయిర్టెల్ యాడ్. అదే సార్. అలాగే మీరు ఇప్పుడు ఒక బ్రిడ్జ్ అన్నమాట. మీరు పేరెంట్స్ కి చిల్డ్రన్ కి మీ సినిమా ఒక బ్రిడ్జ్. అలాగే కాలేజ్ సీన్స్ ఉంటాయి సార్ దీంట్లోనూ. కాలేజ్ అంటే ర్యాగింగ్లు, టీజింగ్లు అవి ఉంటాయి, అన్నీ ఉంటాయండి. కాకుండా కూడా కాలేజ్ యూత్ ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే మనం వెహికల్ సీన్లు, వెహికల్ చేష్టలు కాకుండా సొసైటీ గురించి కూడా మాట్లాడే సీన్స్ కూడా ఉన్నాయి సార్ దీంట్లో. జనరల్గా ఒక ఐఏఎస్ అవ్వాలన్నా, ఒక ఐపీఎస్ అవ్వాలన్నా వాడి మీద ఎటువంటి కేసులు ఉండకూడదు సార్. అవును, క్లియర్గా ఉంటారు సార్. అవును, క్లీన్ చిట్ ఉండాలి. వాళ్ళకంటే ఒక స్టడీ కూడా ఉంటుందండి. అలాగే ఇప్పుడు వస్తున్న పొలిటీషియన్స్ కూడా అది ఉండాలండి. ఉన్నప్పుడే దేశం ఎంతో గొప్ప పొజిషన్కి వెళ్తుంది. చెప్తున్నారు మీరు ఇందులో, చెప్తున్నారు. క్లీన్ చిట్ ఉండాలి, క్లీన్ చిట్, కేసులు ఉండకూడదు, ఏది ఉండకూడదు, జైల్లో ఉండకూడదు, ఏది ఉండకూడదు, క్లీన్గా ఉండాలి. అప్పుడే దేశం ముందుకు వెళ్తుంది. ఓహో, దాంట్లో పాయింట్ చెప్పారు జోరుగా హుషారులా. దాంట్లో దీంట్లో ఇంకో విషయం కూడా చెప్పండి. ఉచితాలు ఉచితాలు ఉచితాలు. ఎవడు అడుగుతాడు ఉచితాలు? వాడు అడిగాడా? ఓటేసుడు అడిగాడా నువ్వు నాకు ఇది అది అని అడిగాడా? మీరు ఇస్తున్నారు, నేను అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను, 5 ఇస్తున్నాను, 6 ఇస్తున్నాను, 10 ఇస్తున్నాను, ఉచితాలు చెప్తున్నాను. అయ్యో, మొన్న ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, నేను కనుక అధికారంలోకి వచ్చుంటే ఫ్రీగా 1300 బోట్లు మత్స్యకారులకు ఇచ్చుండేవాడిని. మిస్ అయిపోయారు మత్స్యకారులు అన్నట్టు. అంటే ఈ ఉచితాలు 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 ఏమైపోయిందంటే సోమరిపోతం చేసేస్తాం సార్. డెవలప్మెంట్ ఆగిపోతుంది సార్. క్రియేటివిటీ పోయింది సార్. క్రియేటివిటీ పోయింది సార్. వస్తుంది కదా, తింటున్నాం కదా, ఆటో ఉంది కదా, తిరిగితే ఏంటి, తిరగకపోతే ఏంటి, నాకు నెలకు సంవత్సరం కింద వస్తుంది కదా, ఒక ఆటో డ్రైవర్ కింద ఇస్తున్నాం అంటారు అంతే. ఏంటో అసలు పలానా విద్యార్థులకు ఇస్తున్నారంటే ఒక అర్థం ఉందండి. చదువుకుంటున్నారు, దేశానికి భావి పౌరులు కావాలి, విద్య కావాలి. ఇంక మిగతా ఏంటంటే నాకు అసలు ఉచితాలు టచ్ చేశాను సార్. ఉచితాలు టచ్ చేశారు. అలాగే ఇప్పుడు ఇంకోటి చెప్పాను కదా సార్, ఇది రాజకీయ నాయకులు. తర్వాత రిజర్వేషన్ గురించి కూడా మాట్లాడాను సార్. నేను మాట్లాడితే మా సెన్సార్ వాళ్ళు రిజర్వేషన్ తీసేమన్నారు. తీసేస్తే దాన్ని నేను మార్చాను. రిజర్వేషన్ బదులు రికమెండేషన్. ఇప్పుడు మనకి ఎప్పుడో నాకు నేను అనుకున్న దాంట్లో ఏంటంటే, నేను సినిమాలు పెట్టింది అది కొద్దిగా మార్చి చేసి అనుకుంటే, ఇప్పుడు అంబేద్కర్ ఇచ్చాడు రిజర్వేషన్లు అండి, కొంతకాలానికి ఇచ్చాడు, 10 yearsకి ఇచ్చాడండి. దానికి ఇప్పుడు ఈ పొలిటీషియన్స్ ఓట్ల కోసం కంటిన్యూ చేసేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే రిజర్వేషన్ నిజంగా 90% వచ్చినట్టు కూడా ఉద్యోగం రావట్లేదు సార్. వాడు రాక వాడు అమెరికా లేకపోతే ఆస్ట్రేలియా ఎక్కడికో పోతాడు, జపాన్ పోతున్నాడు. అదే ఇప్పుడు సత్యానాథాలు ఎవరు ఉన్నాయి, లేదంటే సుందర పిచ్చే ఎవరు ఉంటాయి, మన ఇండియన్సే కదా సార్. మరి వాళ్ళ రిజర్వేషన్స్ ఆర్ సింప్లీ రేపింగ్ ది కంట్రీ అండి. దీనిలో వాస్తవం అది నేను పెట్టాను సార్. పెడితే అది సెన్సార్లో అబ్జెక్షన్ ఒప్పుకోలేదు. ఇంకా నేను ఏం చేస్తాను, రిజర్వేషన్ కంటెంట్ అర్థం అవుతుంది ఆడియన్స్ అని చెప్పి రిజర్వేషన్ బదులు రికమెండేషన్ పెట్టానండి. ఈ రికమెండేషన్ వలన చాలామందికి ఉద్యోగాలు రావట్లేదు. ఒక బ్రిడ్జి కడతాడు, రికమెండేషన్లు వచ్చినాడు కూలిపోతుంది. ఒక డాక్టర్ అవుతాడు, పేషెంట్స్ వస్తాడు, ఈ రికమెండేషన్ స్టాప్. రిజర్వేషన్ అర్థం ఆడియన్స్ అర్థం చేసుకుంటారు. అర్థమైపోద్దులేండి మీరు అవన్నీ కంటెంట్. అయితే మీరు ఇంతకీ డెకైట్ చూసారా? నేను చూడలేదు సార్. నాకు చెప్పారు సార్ డెకైట్ గురించి, ఇలాగ ఒక సీన్ ఒకటి ఉందనేసి ఇలాగా సార్. అంటే ట్రెండ్ ఏదో మా ప్రేయస్ నాకు గ్రూప్లో చాలామంది పెట్టారు, నాకు ప్రేయస్ 2 అది ఏదైనా ఏదో పెట్టారు. బట్ నాకు ఈ సినిమా ప్రమోషన్ హడావుడిలో ఉంటే చూడలేకపోయాను సార్. అంతేనా?